2014 కరెంట్ అఫైర్స్ క్రీడలు పార్ట్ 4 2014 కరెంట్ అఫైర్స్ క్రీడలు పార్ట్ 4 భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు నవంబర్ 30న మకావులో జరిగిన మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్ టైటిల్ను కైవసం చేసుకుంది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు నవంబర్ 30న మకావులో జరిగిన మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్ను కైవసం చేసుకుంది. ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ను చైనాకు చెందిన 14 ఏళ్ల యాన్ బింగ్టావ్ కైవసం చేసుకున్నాడు. ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ను చైనాకు చెందిన 14 ఏళ్ల యాన్ బింగ్టావ్ కైవసం చేసుకున్నాడు. దేవధర్ ట్రోఫీని ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టు గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలో కేప్ టౌన్లో డిసెంబర్ 7న జరిగిన అందుల ప్రపంచ కప్ క్రికెట్ను భారత జట్టు గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలో కేప్ టౌన్లో డిసెంబర్ 7న జరిగిన అందుల ప్రపంచ కప్ క్రికెట్ను భారత జట్టు గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంటులో జర్మనీ జట్టు విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంటులో జర్మనీ జట్టు విజేతగా నిలిచింది. డిసెంబర్ 14న భువనేశ్వర్లో కళింగ మైదానంలో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంటులో జర్మనీ జట్టు విజేతగా నిలిచింది. డిసెంబర్ 14న భువనేశ్వర్లో కళింగ మైదానంలో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ టైటిల్ను భారత్కు చెందిన ఇండియన్ ఏసెస్ గెలుచుకుంది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ టైటిల్ను భారత్కు చెందిన ఇండియన్ ఏసెస్ గెలుచుకుంది. భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంటులో విజేతగా నిలిచాడు. భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంటులో విజేతగా నిలిచాడు. 2019 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వనున్నట్లు డిసెంబర్ 17న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 2019 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వనున్నట్లు డిసెంబర్ 17న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. పురుషుల విభాగంలో సెర్బియాకు చెందిన నొవాక్ జోకోవిచ్ మరియు మహిళల విభాగంలో అమెరికాకు చెందిన సెరీనా విలియమ్స్లను ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఐటీఎఫ్ డిసెంబర్ 18న ఇంటర్నేషనల్ ఛాంపియన్స్గా ప్రకటించింది. పురుషుల విభాగంలో సెర్బియాకు చెందిన నొవాక్ జోకోవిచ్ మరియు మహిళల విభాగంలో అమెరికాకు చెందిన సెరీనా విలియమ్స్లను ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఐటీఎఫ్ డిసెంబర్ 18న ఇంటర్నేషనల్ ఛాంపియన్స్గా ప్రకటించింది. రికార్డు స్థాయిలో భారత పురుషుల జట్టు వరుసగా 5వసారి, మహిళల జట్టు 4వసారి ప్రపంచ కబడ్డీ కప్లను కైవసం చేసుకున్నారు. డిసెంబర్ 20న పంజాబ్లోని గురు గోబింద్ సింగ్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పురుషుల జట్టు పాకిస్తాన్ జట్టును ఓడించింది. మహిళల జట్టు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. రికార్డు స్థాయిలో భారత పురుషుల జట్టు వరుసగా 5వసారి, మహిళల జట్టు 4వసారి కబడ్డీ ప్రపంచ కప్ను కైవసం చేసుకున్నాయి. డిసెంబర్ 20న పంజాబ్లోని గురు గోబింద్ సింగ్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పురుషుల జట్టు పాకిస్తాన్ జట్టును ఓడించింది. మహిళల జట్టు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. తొలి ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ ఫుట్బాల్ టైటిల్ను అథ్లెటికో డి కోల్కతా గెలుచుకుంది. తొలి ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ ఫుట్బాల్ టైటిల్ను అథ్లెటికో డి కోల్కతా గెలుచుకుంది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ ఏఐఎస్ఎఫ్ అవార్డులు 2014 డిసెంబర్ 27న ముంబైలో ప్రకటించారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అవార్డులు 2014 డిసెంబర్ 27న ముంబైలో ప్రకటించారు. వివరాలు: పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఎంపికయ్యారు. మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా బాలాదేవి ఎంపికయ్యారు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా సందేశ్ జింగం ఎంపికయ్యారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డులు 2014 డిసెంబర్ 27న ముంబైలో ప్రకటించారు. వివరాలు: పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఎంపికయ్యారు. భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఎంపికయ్యారు. మహిళల ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా బాలాదేవి ఎంపికయ్యారు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా సందేశ్ జింగం ఎంపికయ్యారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టెస్టు క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. డిసెంబర్ 30న మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టెస్టు అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. 2015 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నట్లు ఐసీసీ డిసెంబర్ 22న ప్రకటించింది. 2015 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నట్లు ఐసీసీ డిసెంబర్ 22న ప్రకటించింది. 2011 ప్రపంచ కప్ను కూడా సచిన్ ప్రచారకర్తగా పనిచేశారు. 2015 ఫిబ్రవరి 14 నుండి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ఈ టోర్నమెంట్ జరగనుంది. 2015లో ఫిబ్రవరి 14 నుండి మార్చి 29 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో 2015 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ జరగనుంది.